వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. Meaning, the wise endowed with the attitude of karma yoga, having abandoned attachment to the results of actions, become free from the bondage of birth and death. They attain an end free from all afflictions. Our Shastras talk about 4 types of actions: Vihita karma, Kamya karma, Pratisiddha karma, Prayaschitta karma. The Karma Yoga approach is to reduce focus on Kamya karma, that is, actions based on desires, likes and dislikes, and focus primarily on Vihita karma, that is, our duties and responsibilities. One should avoid Pratisiddha karma because these are actions prohibited by Shastras. Prayaschitta karma are the actions that one may be required to perform to neutralize the adverse results of Pratisiddha karma. Hence, a karma yogi focuses only on Vihita karma. Vihita karma includes duties as per one's ashram, familial duties and other roles. One may occasionally indulge in Kamya karma but never in Pratisiddha karma. Therefore, there may not be a regular need for any Prayaschitta karma. తాత్పర్యం: జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయడం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ అది వ్యక్తిని బాధారహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుధ్యము ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది. ప్రేమ కోసం తప్పిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది. జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తూ ఉంటాము. ప్రతి వ్యక్తి ఆనందం కోసం కామ్యకర్మలను చేస్తూనే ఉంటాడు కానీ తృప్తి లభించదు. సరికదా? ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ స్వంత శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తమ స్వజనులు బంధువులచే బాధింపబడుతున్నారు. మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధపడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి తాము సంతోషంగా లేము అని తెలుసు, కానీ తమకన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకొని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండి సాగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించటం లేదు. ఇప్పుడు లోకులు కామ్యకర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్ధకమైనదని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక జీవనం వైపు తమ జీవితాన్ని తిప్పుకునేందుకు ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వకార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి అంతా భగవంతునికి సమర్పించి మరియు ప్రశాంత చిత్తంతో అన్నింటినీ ఈశ్వర ప్రసాదంలాగా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన వారి పనులు జనన మరణ చక్రంలో పడవేసే కర్మబంధాలను కలుగచేయవు. ఓం నమో భగవతే వాసుదేవాయ.